రాష్ట్రంలో చలి తీవ్రత మరింత పెరిగింది. ఏజెన్సీ ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతుండటంతో ప్రజలు గజగజ వణుకుతున్నారు. రాబోయే 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇక కుమ్రం జిల్లా తీర్యాని మండలం గిన్నెదారిలో శుక్రవారం అత్యల్పంగా 5.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. సంగారెడ్డి జిల్లా కోహిలో 6.6, రంగారెడ్డి జిల్లాలో మోయినాబాద్లో 7.2, కామారెడ్డి జిల్లా జుక్కల్లో 8.1, వికారాబాద్ జిల్లా మార్పల్లిలో 8.2, అట్లనే నిర్మల్ జిల్లా పెంబిలో 8.8, రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో 9.1, ములుగు జిల్లా తాన్వాయిలులో 9.2, మంచిర్యాల జిల్లా జైపూర్లో 9.3, సిద్దిపేట జిల్లా మార్కుక్లో 9.3, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్లో 9.4, పెద్దపల్లి జిల్లా రామగిరిలో 9.5, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఉప్పల్లో 9.5, ములుగు తాడ్వాయి 9.6 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు రానున్న 2-3 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల వరకు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. ఇక ఈశాన్య దిశ నుంచి వీస్తున్న చలిగాలుల ప్రభావంతో రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగిందని వాతావరణ శాఖ తెలిపింది. శనివారం తెలంగాణ వ్యాప్తంగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఇక చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ఇక ఏజెన్సీ ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచే పొగమంచు కురిసే అవకాశం ఉన్నందున వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. అంటే ఉష్ణోగ్రతలు పడిపోయినట్టు తెలుస్తుంది, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ విజయ్. గత కొన్ని సంవత్సరాల తర్వాత వాతావరణంలో తీవ్రమైనటువంటి మార్పులు ఏర్పడినటువంటి నేపథ్యంలో ఈ సంవత్సరం చలి తీవ్రత అధికంగా ఉండి ఈ యొక్క పొగమంచు కమ్మేసుకొని ఈ యొక్క అత్యధికంగా కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయినటువంటి నేపథ్యం కూడా ఉంది. ఈ యొక్క రానున్న 2-3 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3 డిగ్రీల వరకు తక్కువ నమోదయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా ఐఎండీ తెలియజేసినటువంటి నేపథ్యం ఉంది. ఈశాన్య దిశ నుంచి వీస్తున్న చలిగాలుల ప్రభావంతో రాష్ట్రంలోని చలి తీవ్రత పెరిగిందని వాతావరణ శాఖ తెలియజేసినటువంటి నేపథ్యం ఉంది. ఈ యొక్క వాతావరణంలో వచ్చినటువంటి మార్పుల వల్ల ఈ సంవత్సరం ఉన్నటువంటి చలి తీవ్రత ఏజెన్సీ ప్రాంతాల్లో పొగమంచుతోటి తీవ్రమైనటువంటి పొగమంచుతోటి కమ్ముకొని మధ్యాహ్నం 11-12 సమయం వరకు కూడా ఈ యొక్క పొగమంచు కురుస్తున్నటువంటి నేపథ్యంలో రహదారులపై వాహనదారులు ఇండికేటర్ అంటే లైట్లు, హెడ్ లైట్లు వేసుకొని ప్రయాణించినటువంటి పరిస్థితి ఉంది. వాహనదారులు కూడా వారి యొక్క వేగాన్ని తగ్గించుకుని నిదానంగా వెళ్తున్నటువంటి క్రమం కూడా ఉంది. ఎందుకంటే ఈ యొక్క పొగమంచుకి రోడ్లపైన ఎదురు బెదురు వస్తున్నటువంటి వాహనాలు కనిపించక ప్రమాదాలు జరిగేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క పరిస్థితి నెలకొంది. అంటే హెడ్ లైట్లు వేసుకొని పట్టపగలు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఈ వాతావరణ మార్పుల్లో వచ్చినటువంటి భాగంగా ఏర్పడిందని చెప్పుకోవచ్చు. శనివారం తెలంగాణ వ్యాప్తంగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని కూడా అధికారులు వెల్లడించారు. చలి తీవ్రత పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఈ యొక్క చలికి వృద్ధులు, చిన్నారులు, అలాగే వ్యాధిగ్రస్తులు అంటే షుగరు, బీపీ ఉన్న వాళ్ళు కూడా ఈ యొక్క చలి తీవ్రతకు ప్రభావం చూపేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా వాతావరణ శాఖ సూచించినటువంటి నేపథ్యం ఉంది. ఏజెన్సీలో ఆదిలాబాద్ నుంచి ఇలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వరకు ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో పొగమంచు తీవ్రంగా కమ్మేసినటువంటి నేపథ్యంలో ఈ యొక్క చలికి ఇబ్బంది లేకుండా ప్రజలు, వాహనదారులు కావచ్చు, వ్యాధిగ్రస్తులు కావచ్చు, తగిన సూచనలు పాటించి జాగ్రత్తలు తీసుకోవాలని కూడా తెలియజేసినటువంటి నేపథ్యం ఉంది. విజయ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.